టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 సెప్టెంబర్ 9 నుంచి 2024 సెప్టెంబర్ 15వ తేదీ వరకు వృశ్చిక రాశి యొక్క రాబోయే వార ఫలాలు, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మీరు మీ బిజీ దినచర్య నుంచి కొంత విశ్రాంతి సమయాన్ని తీసుకొని మీరు మీకు తగినంత సమయాన్ని కేటాయించుకోగలరు. అటువంటి పరిస్థితులలో మీ మంచి అవకాశం సద్వినియోగం చేసుకోండి మరియు మంచి ఆరోగ్యం కోసం రోజు నడకకు వెళ్ళండి. ఈ సమయంలో మీరు చెప్పులకు బదులుగా పాదరక్షలు ధరించాల్సి ఉంటుంది. మునుపటి అంచనాల ప్రకారం ఈ వారం మీ ఆర్థిక స్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ సంపదను ప్రతి విధంగా నిల్వ చేయగలుగుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక వైపు బలోపేతం కావడానికి ఈ సమయంలో కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడకండి మరియు ఏదైనా నిర్ణయానికి చాలా అర్థంతో శక్తితో రావాలి. మీరు మీ బంధువులతో ఏదైనా భూమి లేదా ఆస్తికి సంబంధించి వివాదం కలిగి ఉంటే ఈ వారం మీరు ఆ భూమిని కలవడం ద్వారా కుటుంబ వాతావరణంలో ఆనందం యొక్క తరంగాన్ని చూస్తారు. అటువంటి పరిస్థితులలో మీరు ఒక మత ప్రదేశానికి వెళ్ళడానికి ప్రార్థనలు మరియు పాటించడానికి కూడా ప్రణాళిక చేయవచ్చు. ఈ వారం అనేక శుభగ్రహాల ప్రభావంతో మీ సంకల్ప శక్తి బలోపేతం అవుతుంది. దీని సహాయంతో మీరు మీ వృత్తి జీవితంలో కొత్త విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సమయంలో మీరు ఇలాంటి అనేక అవకాశాలను పొందబోతున్నారు. ఈ సమయంలో కెరీర్ పరంగా మీ రాశి చక్రం యొక్క యజమానులకు ఈ సమయం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యారంగంలో విద్యార్థులు మునుపటి పొరపాటు నుంచి నేర్చుకోగలుగుతారు మరియు వారి విద్య వైపు దృష్టి సారించగలరు. మరోవైపు మీరు విద్యలో సాధారణ విద్యార్థి అయితే విజయం సాధించడానికి ఈ వారం మీ గురువులు మరియు ఉపాధ్యాయులు అవసరం కావచ్చు. వైవాహిక జీవితం యొక్క ఆనందం యొక్క మత్తు ఈ వారం మీ హృదయాలకు మరియు మనసుకు నీడ అవుతుంది. దీనికి కారణంగా మీరు సమయం దొరికినప్పుడల్లా మీరు మీ భాగస్వామి చేతుల్లోకి వస్తారు. ఈ సమయంలో మీరిద్దరూ ఒకరితో ఒకరు బహిరంగంగా సంభాషించుకుంటారు మరియు మీ జీవిత పరిస్థితుల గురించి మీ భాగస్వామికి కూడా తెలియజేస్తారు. చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల మునుపటి అంచనాల ప్రకారం ఈ సమయంలో మీరు డబ్బును ఆదా చేసుకోగలుగుతారు. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి వారు పాటించవలసిన పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి.